గుడ్ నైట్. ఏంట తెంగర బుచ్చి. గుడ్ మార్నింగ్ ఆనంద్. గుడ్ నైట్. ఈడదో టైం. గుడ్ మార్నింగ్. చాలా అందంగా ఉన్నారు. ఈ డ్రెస్లో ఇంకా సూపర్గా ఉన్నారు. నేను అందంగా ఉన్నానని నిన్ను అడిగానా? నాకు సైట్ కొడుతున్నావా లేక నన్నట్టు పెట్టుకుని ఈఎంఐ క్లైన్ ఇస్తున్నావా? నీ వేషాలన్నీ నా దగ్గర కాదు. సార్ ఇంకో వస్తున్నా. హలో సార్. హలో. ఏం సార్ డల్ గా ఉన్నారు? ఒంట్లో బాలేదా? నాకు ఒంట్లో బాగాలేదని నీకు చెప్పానా? నువ్వేమన్నా డాక్టరా? నా ఫేస్ ఎంత? ఏ చిలక, నువ్వు అక్కడ నవ్వేవుగా అందుకు. అందరూ కాస్త శ్రద్ధగా వినండి. ఏంటంటే లండన్ లో మనతో పాటే ఉంటూ ఇక్కడున్న ప్రదేశాలన్నీ చూపించేది ఇతనే. ఇతని పేరు రిషి. హాయ్. నమస్తే బామ్మ. హాయ్. రిషి వెల్కమ్. హాయ్. ఆనంద్. తను నాలుగు. కన్ఫర్మ్ అయిందా? వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. ఇంకో 30 రోజుల్లో కన్ఫర్మ్ అవుతుంది. 30 రోజుల్లో ఏమైనా జరగచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ గో. మామా. ఏంటి బిడ్డ? నువ్వు మన ఊర్లో ఎన్ని కచేరీలు చేస్తుంటావు? మస్తుకు చేసిన బిడ్డ. నువ్వు లండన్ రావడం ఇదే మొదటిసారా? అవు బిడ్డ. ఏం జరుగుతుందో సార్. ఆ అమ్మాయి గురించి మీరేమనుకుంటున్నారు? అందాన్ని చూసి మోసపో. ఏమో ప్రియా, నా పాట ఏమైనా నిన్నవా లేదా? నీ పాటలు అన్నీ విన్నాను. అవు బిడ్డ, నా పాటలంటే గంత ఇష్టమా నీకు? నీ పాటలంటే నాకు చాలా ఇష్టం మామా. మామా నేను కూడా బాగా పాడతాను తెలుసా. ఇప్పుడు మన ఏఆర్ రెహమాన్, చక్రి, ఆ కుర్రాడు ఎవరు, దేవిశ్రీ, వీళ్ళందరూ నేను పాడమన్నారు. నేనే టూర్కి వెళ్తున్నాను, తర్వాత వచ్చి పాడతానని చెప్పాను. నమ్మకం. నేను మాయ చేయడానికి కథ చెప్తున్నాడు. ఏంటి ఆంటీ చెప్పారు? ప్రియా కోపంగా వెళ్తుంది. ఆంటీ అని పిలవకు. ఓకే సిస్టర్. కళ్యాణి. షట్ అప్. హలో ఎవ్రీబడీ. మన ముందు పాడడానికి ఓ విఐపి వచ్చారు. ఆయన ఇండియాలో చాలా పెద్ద గాయకుడు. రండి మిస్టర్ ఆనంద్. రండి సార్, పాడండి. లేదు నా గొంతు బాలేదు. మీరు మా కోసం ఒక పాట పాడక ఈ ప్లేస్ క్లైమేట్ సరిగా లేదు. వరకు నేను వదిలిపెట్టాను. పాడండి సార్ ప్లీజ్. పాడండి పాడండి ప్లీజ్. ఓకే.